విశాఖ సాగర్ తీరంలో ఏర్పాటు చేసిన అయోధ్య మందిర నమూనా సెట్ వివాదంలో చిక్కుకుంది. ఆర్కే బీచ్లో గరుడ అయోధ్య రామ మందిరం నమూనా సెట్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులు ఈ నెల 29 శ్రీ సీతారాముల కళ్యాణం చేస్తున్నామంటూ ప్రచారం చేశారు. కళ్యాణానికి భద్రాచలం ఆలయం ఆస్థాన పండితులు వస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దీనిపై స్పందించిన భద్రాచలం దేవస్థానం కార్యనిర్వహణ అధికారి రమాదేవి తమకు ఎలాంటి సమాచారం లేదని తేల్చి చెప్పారు. బీచ్లో అయోధ్య ఆలయ నమూనా సెట్ని ఏర్పాటు చేసి భద్రాద్రి ఆలయ అధికారుల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టం 30/87 ప్రకారం నియమ నిబంధనలకు విరుద్ధమంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా సాగర తీరంలో అయోధ్య మందిరం నమూనాను రూపొందించిన నిర్వాహకులు ఆలయంలో కళ్యాణం జరిపిస్తామని కళ్యాణం టికెట్ కోసం భక్తుల నుంచి 2,999 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నమూనా ఆలయంలో కళ్యాణానికి పండితులను ఎప్పుడు ఆహ్వానించారో తెలియక కంగుతిన్న భద్రాచలం దేవస్థానం అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. కిరణ్, విశాఖలో చేస్తున్నటువంటి దందాన్ని మనం ఎలా చూడవచ్చు? ఇక్కడ కళ్యాణం జరిపిస్తాము అంటూ డబ్బులు వసూలుకు పాల్పడుతున్నారు, వివరాలేంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. ఏదైతే విశాఖ సాగర తీరంలో గరుడ అయోధ్య రామ మందిరం పేరుతోటి అయోధ్య తరహాలో భారీ సెట్ ని నిర్మించి ప్రజల నుంచి భారీ ఎత్తున డబ్బులు వసూలు చేస్తారు. స్వామివారి దర్శనానికి టికెట్ కూడా ఒక రేటు కట్టి భక్తులను కూడా అలౌ చేస్తున్న పరిస్థితి గత నెలలో నుంచి మొదలైంది. సాగర తీరంలో ఏర్పాటు చేసినటువంటి ఈ గరుడ అయోధ్య రామ మందిరం సెట్ నమూనా ఏదైతే ఉందో, సాక్షాత్తు అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఏ రకంగా జరిగిందో అదే తరహాలో విశాఖ సాగర తీరంలో కూడాను భక్తులకు ఎవరైతే అయోధ్య వెళ్ళలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఇక్కడ బీచ్ రోడ్డుకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి ఒక కారణంతో, ఒక సాకుతోటి దీన్ని నిర్మించడం జరిగింది. అయితే ఇది నెక్స్ట్ మంత్ ఏదైతే ఆగస్టు 2వ తారీఖు ఈ నమూనా ఆలయాన్ని తొలగిస్తామని చెప్పి ఇప్పటికే నిర్వాహకులు చెప్పారు. అయితే ఇక్కడ ప్రధానంగా కీలకంగా మనం చూసుకున్నట్టయితే ఈ నెల 29వ తారీఖున సీతారాముల వారి కళ్యాణం నిర్వహిస్తామని చెప్పి దీనికి సంబంధించి 2,999 రూపాయలు కలెక్ట్ చేస్తూ రిసిప్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మనం స్పష్టంగా విజువల్స్ లో కూడా చూడొచ్చు. అయితే ఈ కళ్యాణానికి సంబంధించి ఏదైతే భద్రాచలం సీతారాముల వారు ఉన్నారో భద్రాచలం దేవస్థానం తాలూకా వేద పండితులు వచ్చి ఇక్కడ ఈ కళ్యాణాన్ని జరిపిస్తారు స్వయంగా అని చెప్పి కూడాను పేర్కొంటూ రిసిప్ట్లు కూడా ఇస్తూ ఇప్పటికే చాలా మంది దగ్గర కూడా డబ్బులు వసూలు చేసిన పరిస్థితి. భక్తులందరూ కూడా సాక్షాత్తు భద్రాచలం రాముల వారికి సన్నిధిలో ఉన్నటువంటి ప్రధాన అర్చకులు కావచ్చు, వేద పండితులు కావచ్చు, వాళ్ళు వచ్చి ఇక్కడ కళ్యాణం జరిపిస్తారు అంటే ఎంతో పవిత్రంగా భావించి ఇప్పటికే చాలా మంది భక్తులు ఈ రిసిప్ట్లు కూడా ఏదైతే కట్ చేసిన పరిస్థితి, వీళ్ళు డబ్బులు కూడా చెల్లించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ విషయాన్ని ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం చేసినటువంటి నిర్వాహకులు మనం స్పష్టంగా రిసిప్ట్ కూడా చూడొచ్చు. చాలా మంది దగ్గర ఇప్పటికే వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు కూడా కలెక్ట్ చేసిన పరిస్థితి. ఈ విషయాన్ని దేవస్థానం ఏదైతే భద్రాచలం దేవస్థానం అధికారులకు ఈ విషయం తెలియతోటి దేవస్థానం ఈవో ఎవరైతే ఉన్నారో రమాదేవి ఆవిడ 2 రోజుల క్రితం విశాఖ పోలీసులకు కూడా సమాచారం ఇచ్చి దేవస్థానానికి తమకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఏదైతే ఇక్కడ విశాఖ ఆర్కే బీచ్ సమీపంలో ఏర్పాటు చేసినటువంటి అయోధ్య రామ మందిరానికి భద్రాచలం దేవస్థానానికి కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి వేద పండితులకు కానీ ఎటువంటి సంబంధం లేదు, ఇది కావాలని దుష్ప్రచారం చేస్తారు, వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే పోలీసులకు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రమాదేవి 2 రోజుల క్రితమే దీనికి సంబంధించినటువంటి ఒక ప్రెస్ నోట్ కావచ్చు, అదేవిధంగా ఒక లెటర్ హ్యాడ్ మీద అఫీషియల్ గా ఒక లేఖను కూడా పేర్కొంటూ ఈ దేవాలయం అంతా కూడా ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే పోలీసులు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే కిరణ్, ఇప్పుడు ఆగస్టులో సీతారాముల కళ్యాణానికి అసలు ప్లాన్ చేయడం ఏంటి? దీన్ని సెట్ వేయడానికి ఎలా పర్మిషన్ ఇవ్వగలిగారు? అసలు నిర్వాహకుల ప్లాన్ ఏంటి? వాస్తవంగా చెప్పాలంటే ఇది అమ్మోన్ విల్లా అని చెప్పి అక్కడ ఒక ప్రైవేటు సంస్థ ఒకటి ఉంది. దానికి సంబంధించి బీచ్ రోడ్ లో ఇది
ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే అధికార పార్టీకి సంబంధించిన కూటమి నాయకులు కొంతమంది హస్తం కూడా ఉన్నట్టుగా స్పష్టంగా మనకు తెలిసింది. దీనికి సంబంధించిన కొంతమంది నాయకులు సపోర్ట్ చేయడంతో అక్కడ జీవీఎంసీ కావచ్చు, ఉడా కావచ్చు పర్మిషన్ తీసుకొని ఏదైతే ఇసుక తన్నీలు ఏవైతే ఉన్నాయో ఆర్కే బీచ్ సమీపంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ సెట్ ను కూడా వేయడం జరిగింది. దాదాపు 90 రోజులు ఈ సెట్ ను నిర్వహిస్తామని చెప్పి కూడా ఇప్పటికే నిర్వాహకులు కూడా గతంలో అనౌన్స్ చేశారు. ఆ రకంగానే అక్కడ నమూనా సెట్ ను ఏర్పాటు చేసి నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. ఇది ఏంటంటే ఎకో ఫ్రెండ్లీ సిస్టమ్ ద్వారా ఎటువంటి సిమెంట్ కానీ ఇసుక కానీ వాడకుండా దీన్ని తయారు చేశామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఎవరైతే వచ్చేటువంటి భక్తులు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కూడా దర్శనానికి సంబంధించి 150 రూపాయలు 100 రూపాయల టికెట్ కూడా వసూలు చేయడం, అదేవిధంగా అక్కడ ప్రైవేట్ గా కార్యకలాపాలు స్టాల్స్ కూడా పెట్టుకునే పరిస్థితి మనం చూడొచ్చు. స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ముందుగానే అన్ని చోట్ల కూడా ప్రచారం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విస్తరించడంతో చాలా మంది అక్కడ బిజినెస్ బాగుంటుంది. వీకెండ్ లో సర్వసాధారణంగా విశాఖ సాగర తీరం అంటే వీకెండ్ శని ఆదివారాల్లో భారీగా ఎక్కడెక్కడి నుంచో టూరిస్టులు వస్తూ ఉంటారు. అయోధ్య రామ మందిరాన్ని పర్టికులర్ గా చూడొచ్చు. నైట్ టైం లైట్ సెట్టింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయని ఉద్దేశంతో చాలా మంది ఆ టూరిస్టులు వస్తున్న పరిస్థితి అయితే అక్కడ ఉంది. ఈ నేపథ్యంలోనే భారీగానే వ్యాపార కార్యకలాపాలు ఒక దేవుడి పేరు చెప్పి బిజినెస్ రూపంలో వాళ్ళు చేసుకుంటున్న పరిస్థితి. అయితే ఈ నెల 29న స్వామివారి కళ్యాణం చేస్తాము. దీనికి సంబంధించి దాదాపుగా 2,999 రూపాయల టికెట్ ను కూడా వీళ్ళు ఒక ధరను నిర్ణయించి విక్రయించుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి భద్రాచలం సంబంధించినటువంటి దేవాలయ ప్రధాన అర్చకులు కావచ్చు, వేద పండితులు కావచ్చు, వాళ్ళు వచ్చి స్వయంగా వాళ్లే ఈ కళ్యాణం జరిపిస్తారని చెప్పి వీళ్ళు ప్రచారం అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించిన అంశం ఇప్పటికే భద్రాచలం దేవస్థానం అధికారులు తెలియడంతో వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మండిపడుతూ ఇది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. అసలు ఆ ఆలయానికి మాకు ఎటువంటి సంబంధం లేదు, మాకు ముందు సమాచారం లేకుండా వాళ్ళు ఎలా ప్రచారం చేస్తారు అంటూ కూడాను లేఖలో పేర్కొని కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది దేవాలయ యాక్ట్ ప్రకారంగా ఏదైతే ఉందో 30/87 సెక్షన్ ప్రకారంగా దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పుకోవడం ఇప్పటికే ఈవో ఎవరైతే భద్రాచలం ఈవో ఉన్నారో ఆవిడ రమాదేవి ఇప్పటికే కంప్లైంట్ కూడా రైజ్ చేయడం జరిగింది. అయితే ఈవో నుంచి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మాకు ఈ విషయం మీద ఎటువంటి సమాచారం లేదు అని చెప్పిన తర్వాత ఈ విషయం మీద నిర్వాహకులు ఏమైనా స్పందించారా? నిర్వాహకులు అయితే తప్పించుకునే పరిస్థితి కనబడుతున్నది. ఎంతవరకు కూడా ఎటువంటి సమాచారం లేదంటే మీడియాకు సంబంధించి కానీ వాళ్ళు ఎటువంటి ప్రకటన చేయలేదు. బహుశా ఈ రోజు వాళ్ళు ఏమైనా సరే ఒక మీడియా ముందుకు వచ్చి వాళ్ళు ఎందుకు ఇలా చేశారు, లేదంటే వాళ్ళకి సంబంధం ఉందా లేదా, నిజమా కాదా అనే అంశాలు అయితే మరి కాసేపట్లో తెలియపరుస్తారని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే మనం అయితే మాత్రం అక్కడ ఏదైతే నమూనా సెట్ ఉందో ఆ ప్రాంతానికి వెళ్ళి చూస్తే నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా అక్కడ కనిపించలేని పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.